ఈరోజు 20 వార్డులో గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా నియమించిన తులసక్క ఆధ్వర్యంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉదయం తెల్లవారు నుంచి సుమారు 5 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలా కనబడుతోంది. దేశంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమం పింఛన్ పంపిణీ కార్యక్రమం 4,000, 6,000, 15,000 వితంతువులకు, వృద్ధులకు, ఇతర సామాజిక పింఛన్లు పంపిణీ దాదాపు 64 లక్షల పింఛన్లు పంపిణీ చేయడం ఒక రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంతో లిఖించదగిన అంశం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన సామాజిక భద్రత కల్పిస్తున్న రాష్ట్రంలో 10వ స్థానంలో ఉంది. ఉదయం 6 గంటలకే మొత్తం రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరి ఆనందం కళ్ళల్లో ఆనందం వెలివేస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇళ్లల్లో వీధులు ఎక్కడ చూసినా ఆనందంగా అందరూ పెన్షన్లు తీసుకొని ఈరోజు చాలా సుభిక్షమైన ఆనందమైన పరిపాలన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం ఆదరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 20 వార్డులో రామకృష్ణ అన్న, తులసి అక్క, మా తాజ్ భాయ్, చాలామంది మేము రాజు అన్న, ఎప్పుడు ఇది కంచుకోట. ఈ ప్రాంతము తెలుగుదేశం పార్టీకి 30 ఏళ్ళ నుంచి కంచుకోట. అటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి ఆదరిస్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో కూడా మా తులసిక్కకి, రామకృష్ణకి ఈ వార్డులో ఏకగ్రీవంగా మీరు మద్దతు పలికి తెలుగుదేశం పార్టీకి సానుభూతులుగా ఉన్న మీ అందరికీ తప్పకుండా ఆదరిస్తారని తెలియజేసుకుంటూ సంక్షేమ కార్యక్రమం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా రాష్ట్రంలో 64 లక్షల మంది పింఛన్లు పంపిణీ చేస్తుంటారు. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా జూన్ 12వ తేదీ నుంచి కూడా మిగతా 15 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడానికి కార్యక్రమాలు ఎంత ఏర్పాటు చేసుకుని అందరూ దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం పనిచేస్తుందన్న దానికి నిదర్శన పింఛన్లు పంపిణీ కార్యక్రమం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.